హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత సైన్యంలో వాయుసేనకు ఎంతో ప్రత్యేకత ఉంది. గగన మార్గం నుంచి శత్రు స్థావరాలను దుర్భేద్యం చేసి దేశ రక్షణలో కీలక పాత్ర వహించేదే వాయుసేన. ఇప్పటిదాకా విదేశీ సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడిన వాయుసేన సొంతంగా స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసుకునే మిసైళ్లను తయారు చేయడానికి శ్రీకారం చుట్టింది. శత్రు శిబిరాలపై ఆకాశం నుంచి ప్రయోగించే అస్త్ర మార్క్ 1 మిసైల్ను తయారు చేయాలని హైదరాబాద్లో నెలకొల్పిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గాలిలో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని అవలీలగా ఛేదించగలిగిన సామర్థ్యం అస్త్ర మార్క్ 1కి ఉంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. శక్తివంతమైన అస్త్రాలను ప్రయోగించే దేశాల సరసన ఇండియా కూడా చేరింది. ఇటీవల భారత వాయుసేన డిప్యూటీ చీఫ్ అశుతోష్ దీక్షిత్ హైదరాబాద్ పర్యటనలో భాగంగా బీడీఎల్ సందర్శించారు. ఈ సందర్భంగా బీడీఎల్కు అస్త్ర మార్క్ 1కు సంబంధించిన 200 మిసైళ్లు తయారు చేయవలసిందిగా ఆదేశాలు ఇచ్చారు. ఈ 200 మిసైళ్లకు దాదాపు 2,900 కోట్లు ఖర్చవుతాయని రక్షణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అస్త్ర మార్క్ 1 ఎలా పనిచేస్తుందో అన్ని కీలక పరీక్షలు నిర్వహించారు. పరీక్షలన్నీ విజయవంతం కావడంతో ఇప్పుడు 200 మిసైళ్లకు రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విదేశీ మిసైళ్లకు ధీటుగా ఏమాత్రం క్వాలిటీ తగ్గని విధంగా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో ఈ మిసైళ్లను తయారు చేయనున్నారు. భారత్లో ధీటైన స్వదేశీ యుద్ధ విమానం తేజస్కు రూపకల్పన జరిగింది. ఇప్పుడు కొత్తగా అస్త్ర మార్క్ 1 మిసైళ్ల తయారీతో భారత రక్షణ దళం మరో మెట్టు పైకి ఎదిగినట్లే అని భావిస్తున్నారు నిపుణులు. ఇదిలా ఉండగా గత నెల జూలై 24న ఫేజ్ 2 బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ను విజయవంతంగా పరీక్షించింది. లక్ష్య క్షిపణిని LC-4 థమ్రా నుంచి సాయంత్రం 4:20 బాలిస్టిక్ క్షిపణిని అనుకరిస్తూ ప్రయోగించామని డిఆర్డీఓ తెలిపింది. భూమి మరియు సముద్రం వద్ద మోహరించిన ఆయుధ వ్యవస్థ రాడార్ల ద్వారా క్షిపణిని గుర్తించామని ఏడీ ఇంటర్సెప్టర్ సిస్టమ్ను యాక్టివేట్ చేసినట్లు ప్రభుత్వ ఏజెన్సీ తెలిపింది. దీంతో పాటుగా ఫేజ్ 2 ఏడీ ఎండో వాతావరణ క్షిపణిని LC-3 నుంచి చండిపూర్ ఐటీఆర్ వద్ద సాయంత్రం 4:24 ప్రయోగించారు. విమాన పరీక్ష అన్ని ట్రయల్ లక్ష్యాలను చేరుకుందని, లాంగ్ రేంజ్ సెన్సార్లు, తక్కువ లేటెన్సీ కమ్యూనికేషన్ సిస్టమ్ MCC మరియు అధునాతన ఇంటర్సెప్టర్ క్షిపణులతో కూడిన పూర్తి నెట్వర్క్ సెంట్రిక్ వార్ఫేర్ వెపన్ సిస్టమ్ను ధృవీకరించే అన్ని ట్రయల్ లక్ష్యాలను పూర్తిగా చేరుకుందని డిఆర్డీఓ తెలిపింది. ఈ పరీక్ష 5,000 కిలోమీటర్ల తరగతి బాలిస్టిక్ క్షిపణుల నుంచి రక్షించడానికి దేశం యొక్క స్వదేశీ సామర్థ్యాన్ని ప్రదర్శించింది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.